కీర్తన గ్రంథము 32:7 మనం చూస్తున్నాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. ఇంకా మనకు నమ్ముకోదగిన సహాయం ఎవరున్నారు చెప్పండి? ప్రపంచంలో ఆయనే మనకు సహాయం. ఆయన మీద ఆధారపడదాం. ఆయన మీద విశ్వాసం ఉంచావు అయితే నీ కండబలం మీదో, నీ ధనం మీదో, నీకు తెలిసిన వారి యొక్క అండబలము, కండబలము, మరి కులబలము, ఇవన్నీ కాదు మన ఆధారం చేసుకోవాల్సింది. మన ఆధారము ఆయనే అన్నవారు చేయి పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఆధారము దేవుడే. నా ఆశ్రయదుర్గమా, నా ఆధారం నీవే నాయన. మన మహిమకు, మనకు ఉన్న ఘనతకు, మనకున్నటువంటి ఆరోగ్యానికి, మనకున్నటువంటి సౌకర్యాలకు, మనకున్న నివాసానికి, మనకున్న సమస్తానికి ఎవరు ఆధారం చేయతి చెప్పగలరా? ఆయనే మన ఆధారం. ఆయనమే ఆధారపడి మనం జీవించాలి. ఆయనే మన ఆధారమై ఉన్నాడు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అదంతా ఆయన కృప అయి ఉన్నది. ఆయనమే మన ఆధారపడి జీవిద్దాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవునికి దూరంగా వెళ్ళి మనం ఏం సంపాదించలేం. దేవునికి దూరమై ఏదో సాధిస్తామనుకుంటారు, అంత నష్టమే.